హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎవరైతే చూడకపోతే అవి కూడా చూసండి. బికాస్ మేమైతే ముందు ఇంకో 2 వీడియోస్ పోస్ట్ చేసినా నైగరా ట్రిప్కి వచ్చాము డే 1 అండ్ ఇదైతే డే 2 అనమాట. సో నేనైతే మంచిగా రెడీ అయిపోయి డే 2 అగైన్ నైగరాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నైగరా మీన్స్ అదే మేము చెప్పాను కదా ముందు వీడియోలో చెప్పినట్లు, మేమైతే ఒక 20 మినిట్స్ దూరంలో ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం డ్రైవ్ చేసుకుని నైగరాకి అయితే వెళ్తున్నాము. ఈరోజు కూడా చాలా యాక్టివిటీస్ చేయబోతున్నాము. మెయిన్ యాక్టివిటీ ఈరోజు అయితే ఉంది, తప్పకుండా చేయాల్సిన యాక్టివిటీ అనమాట. అది నైగరాకి వచ్చినప్పుడు. సో మేము ఇప్పుడు బటర్ఫ్లై కన్జర్వేటివ్ దానికి వెళ్తున్నాం. ఈరోజు ఫస్ట్ విజిట్ బటర్ఫ్లై కన్జర్వేటివ్. ఆ ఫ్రంట్ ఉంది ఎంట్రన్స్. చూద్దాం ఇప్పుడు బటర్ఫ్లైస్ ఉంటాయా, ప్లాస్టిక్ బటర్ఫ్లైస్ ఉంటాయా? అదేగా మనం ఇట్లా బటర్ఫ్లై కన్జర్వేటరీకి రాగానే ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకి ఒక చిన్ని మినీ మూవీలో అయితే వేసి చూపిస్తున్నారు అనమాట. సో ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉన్నాయి. సో అవన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటి గురించి. థ్యాంక్ యూ. Sorry. Oh my God. ఇందాక నా మీద ఒకటి ఆగింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. అది మళ్ళీ రావట్లే ఏమి, వెళ్ళిపోయింది మళ్ళీ. అయ్యో అమ్మో, ఫైనల్లీ బటర్ఫ్లై ఎంత బాగున్నాయో. ఇందాక తీసా కదా అదే. ఇప్పుడే బటర్ఫ్లైస్ అయితే చూసేసాము. సో నెక్స్ట్ ఐ థింక్ బొటానికల్ గార్డెన్ అనుకుంటూ వెళ్తాం అనమాట. సో
అది కూడా చూసుకుని ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి చూడాల్సినవి. ఐ మీన్ చాలా ప్లేసెస్ ఉన్నాయి, యాక్టివిటీస్ కాదు. అన్నీ చూసుకుని మంచిగా ఈరోజు నైట్కి అయితే రిటర్న్ వెళ్ళిపోతాము అట్ ఎనీ టైం. మొత్తం వెయిట్ చేస్తాం. చాలా బాగుంది. బట్ మాకు అనిపించిన ప్రకారం ఏంటంటే మీరు ఇట్లా ఈ బటర్ఫ్లై దానికి రావాలనుకుంటే ప్రిఫర్ వైట్ డ్రెస్సెస్ అట్లా ప్రిఫర్ చేసుకున్నారంటే ఏమైందంటే మీ మీదకి వస్తున్నాయి. డార్క్ కలర్స్ వేసుకుంటే రావట్లే అవి. సో ట్రై టు వేర్ వైట్ డ్రెస్సెస్. మీకు బటర్ఫ్లైస్ అంటే ఇష్టము, మంచిగా ఫొటోస్ తీసుకోవాలనుకుంటే సో వైట్ డ్రెస్సెస్ వేసుకోండి, ఇట్స్ బెటర్. లెట్స్ గో టు అనదర్ ప్లేస్. సో మార్నింగ్ నుంచి మేమైతే ఏం తిని సో బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి బటర్ఫ్లై కన్సర్వేటరీలోనే గార్డెన్ కేఫ్ అనేది ఉందన్నమాట. సో అక్కడ మంచిగా ఒక చికెన్ ర్యాప్ అండ్ ఐస్ క్రీమ్ తిని అయితే మా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ మేమైతే బొటానికల్ గార్డెన్కి వెళ్దాం అనుకుంటున్నాము. భలే ఉంది ఇల్లు. ఎవరన్నా ఉంటారా ఇంట్లో? ఎవరన్నా ఉంటారు అసలు ఇంట్లో? కింద లానేసినట్టు బిల్డింగ్ మధ్యలో మొత్తం లానేసిన ఫీల్ ఉంది. చాలా బాగుంది. బాగుంది. వేప చెట్టు ఎండిపోయినట్టుంది కదా. అవును, చాలా బాగుంది. హౌస్ కూడా నేనైతే 2 ఉంటుంది అనుకుంటున్నా. మీరు ఎంత అనుకుంటున్నారు? ఓకే, అందరూ ఒక్కొక్క ఐడియా చెప్పండి. ఇది ఇంకా బాగుంది. అంతకంటే ఎక్కువే ఉంటుందని నా ఫీలింగ్. చూద్దాం ఒక్కొక్కల. కనీసం అది 15 మిల్లీ దాకా ఉంటుందని నా ఫీలింగ్. అంత ఉండదు. ఇట్లా ఇల్లు చూడండి ఇస్తారా చిన్ని? ఎందుకు చూడిస్తారు? ఎట్లుందా మినీ కార్? టేస్టింగ్ ఉంది. What is the cost for that? Red chili or red pepper. So yeah, it depends on the size. So there are 2 sizes in there. Yeah, it's right here. Yeah, it. What's the flavor of it? Red pepper. So this is the red pepper. So Thank you. Syrup, we have it in different jam. Hello. Hi, are those I don't have tins like that, do you? షుగర్ ఇది నువ్వు ఏది పడితే తీసుకోవద్దు, నేను చెప్పింది తీసుకో. మనం రేగుడియాలు తింటాం కదా, అలా ఉంది కదా. Guys. Right, that one in. పొటాటో, నార్మల్ పొటాటో. ఆనియన్ రింగ్స్ చాలా క్రిస్పీ అండి, బాగా. వాడు అన్నాడు కానీ నేను ఇది బెస్ట్ ఇస్తా ఆనియన్ రింగ్స్.
నిజంగా మనం తిన్న ఆనియన్ రింగ్స్ అంటే లూజ్ లూజ్ అని అన్నింటిలో ఇదే మస్తు ఉన్నాయి, చాలా బాగుంది. 3 స్పూన్స్ ఉన్నాయి అక్కడ. మీకు 3 స్పూన్స్ ఉన్నాయి. బ్లూబెర్రీ సార్బెట్. My chocolate express. McFarland House. On the property, you had blacksmith shops on the property, you had stables with over 20 horses, over 40 sheep on the property, servants. సో మనం ఇక్కడ ఒక మ్యూజియంకి వచ్చాము. ఇది వరకు ఒక మెక్ఫర్లాండ్ అనే ఒక ఫ్యామిలీ రిలేటెడ్ హౌస్ అనమాట. బట్ ఇది ఇప్పుడు మ్యూజియం చేశారు ఎందుకంటే దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. మెక్ఫర్లాండ్ అనే అతను ఒక నేవీ ఆఫీసర్ అనమాట. తను ఒక 4 years నేవీలో వర్క్ చేసినాక తనకు ఒక 200 acres అనేది ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. సో తను దాన్ని 2000 acres చేసుకున్నాడు సంపాదించి. సో లిటరల్లీ తనకు ఒక 9 girls and 1 boy అనమాట. గర్ల్స్ ఎవరికి మ్యారేజ్ చేయలేదు బికాస్ హస్బెండ్కి ప్రాపర్టీ అనేది రాయాల్సి వస్తున్నాయని చెప్పేసి. సో 9 girlsకి ఎవరికి మ్యారేజ్ అయితే చేయలేదు అండ్ 1 boyకి అయితే మ్యారేజ్ చేశారు. సో తన ద్వారా ఒక 9 generations అనేది ఈ హౌస్లో ఉన్నదనమాట. సో ఇక్కడ మనకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తను. ఇదైతే వాళ్ళ గ్యాస్ స్టవ్ అంట, క్యాస్ట్ ఐరన్ది. అసలు మనం ఎప్పుడు ఇలాంటిది అయితే చూడలేదు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ వాళ్ళకి చాలా షీప్స్ అవి ఉండేవి. వాళ్ళే ఊళ్ళు అవన్నీ తీసి వాళ్ళ బట్టలు వాళ్ళే కుట్టుకుని ఇవన్నీ చేసుకునేవారు అనమాట. సో ఇదంతా మనకి అక్కడ ఇది వరకు ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా ఐ థింక్ 1943లో అనుకుంటా కెనడా గవర్నమెంట్కి హౌస్ అయితే అమ్మేశారు. సో అప్పటి నుంచి ఇదైతే మ్యూజియం చేశారనమాట. మేము ఇప్పుడు నయగరా సిటీ క్రూజ్ ఎక్కబోతున్నాం. సో మీకు ఇప్పుడు ఫాల్స్ని మీరు ఇన్ని రోజులు డిఫరెంట్ వ్యూస్ నుంచి చూసారు కదా, ఇప్పుడు ఫాల్స్ దగ్గరగా చూద్దరు కానీ ఫాల్స్ని. నాకు చాలా ఇష్టం ఇట్లా, ఐ మీన్ చాలా బాగుంటుంది ఆ వ్యూ. సో ఇప్పుడు మనం ఆ ఫాల్స్ దగ్గర వరకు మనం క్రూజ్ షిప్లో వెళ్ళబోతున్నాము. సో లెట్స్ గో, చూపిస్తా అది కూడా మీకు. మనం కూడా ఇప్పుడు అలా ఫాల్స్ దగ్గర వరకు అయితే వెళ్ళబోతున్నాము. సో ఎంత దగ్గరికి తీసుకెళ్తున్నాము. ఈ బ్లూదేమో యుఎస్ వాళ్ళది, ఆ రెడ్ మన కెనడా వాళ్ళది. ఎక్స్క్యూజ్ మీ, is there any washrooms there? Okay, thank you. సో మళ్ళీ అట్లా షిప్ ఎక్కించి తీసుకెళ్తాం. మనకి ఇక్కడ స్కాన్ చేసి థ్యాంక్ యూ. సో మనం నయగరా నిన్న మొత్తం ఎన్ని వ్యూస్ నుంచి చూడవచ్చు అన్ని వ్యూస్ చూసాం కదా. టన్నెల్ నుంచి, జర్నీ బిహైండ్ ద ఫాల్స్ నుంచి, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యూస్ నుంచి చూసాం కదా. బట్ ఈరోజు అయితే మనము నయగరా ఉంది క్రూజ్ అనమాట. క్రూజ్లో మనల్ని ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక 10 to 15 minutes మన అక్కడే ఫాల్స్ దగ్గర ఉంచుతారు. అసలు ఆ నయగరా బ్యూటీ చూస్తే మనకి అసలు నిజంగా మాటలు ఏంటి ఎంత మర్చిపోయి ఎంత ఏజ్ ఉన్నా చిన్న పిల్లలు అయిపోతారనమాట. అంత బాగుంటుంది, చాలా అంటే చాలా 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 బాగుంటుంది. మనం ఎన్ని వ్యూస్ని చూసినా అబ్బాయి వ్యూ చాలా బాగుంది అనుకుంటాం కదా, బట్ వన్స్ క్రూజ్ రైడ్ చేసినాక అసలు అది బెస్ట్ మనకి ఇదే అవుతుంది అనమాట. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఫేవరెట్ అసలు క్రూజ్ మీద నయగరా అనేది. బట్ ఇది మనకి ఇట్లా ప్రతిసారి వెళ్ళం కాబట్టి, బట్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాము. సో ఇప్పుడైతే నయగరాకి బాయ్ చెప్పేసినా మళ్ళీ ఎప్పుడు వస్తామో అని. ఫుల్గా తడిసిపోయాం, వర్షం వస్తుంది కూడా. వీడియోలో మాట్లాడుతున్నాం. ఎవరు ఆడియన్స్? ప్రేక్షకులే నీ దేవుళ్ళ. ప్రేక్షకులే మా దేవుళ్ళు. ఎంతమందో లేరు. ఎవరు నా పక్కన వచ్చారు?
రెస్టారెంట్ లాస్ట్ ఇంకా క్రూజ్ షిప్ కూడా కంప్లీట్ చేస్తాము. అసలు వ్యూ అయితే చాలా 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 బాగుంది. నేను నాకు అవ్వినంత వరకు మీకు చూపించాను. మిగతా ఇంకా ఫోన్ తడిసిపోతుందని చెప్పేసి ఇంకా ఆపేసిన అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. సో ఇప్పుడు అయితే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోతాము. అండ్ కొంచెం వర్షం కూడా వస్తుంది. సో స్టార్ట్ అయిపోయి ఇండియా నుంచి నా కోసం మా ఫ్రెండ్ వస్తుంటే బ్యాడ్మింటన్ బ్యాట్ ఒకటి తెచ్చుకున్నాము. సో అది పిక్ చేసేసుకుని మా ఫేవరెట్ రెస్టారెంట్ ఒకటి ఉంది లండన్ అనే ప్లేస్లో, ఆ ప్లేస్లో డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో. Glad to hear that. I'm so glad. No, I can't say that. Yeah, ఐ థింక్ ఇదే బాగుంది అనుకుంటా. మంచిగా పైనుంచి వ్యూ వచ్చింది. థ్యాంక్ యూ. అది చెప్పకుంటే అక్క లెమన్ జస్ట్ ఫైనల్గా ఐ కేమ్ బ్యాక్ హోమ్ గైస్. లిఫ్ట్లో ఉన్నాం. యాక్చువల్గా ఫుడ్ దగ్గర నేను వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మేము ఆ రెస్టారెంట్ 10కి క్లోజ్ అనమాట. బట్ వాళ్ళు 9:30కే డైనింగ్ ఆపేస్తారు. మేము రూట్ తప్పుకుపోవడం వల్ల 9:40 or 9:50కి వెళ్ళాం అనమాట. సో వాళ్ళు అలో చేయని అన్నారు. బట్ మేము వాళ్ళని అడిగి త్వరగా 10 to 15 minutesలో తినేసి స్టార్ట్ అయిపోయినాము. సో నాకంత టైం రాలేదు సో షూట్ చేయడానికి. సో మా హస్బెండ్కి ఫుడ్ తీసుకొచ్చిన. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్. బాయ్.